జై శ్రీరామ అండి అందరికీ. అయితే ఈరోజు పూణేలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చాలా బాధాకరమైన విషయం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం శాంతి టు ఆనా సెబాస్టియన్ పెరయిల్ అండ్ మై హార్టీ కండోలెన్సెస్ టు హర్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు జరిగిన ఈ ఇన్సిడెంట్ ఆనా లాంటి చాలామందికి జరిగే ప్రమాదం ఉందండి. అది అమ్మ అయినా అప్ప అయినా సరే. ఏంటి అంటే ఆనా 26-year-old, she was succumbed to death because of relentless pressure at work అండి. ఇంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంది అంటేనే ఎటువంటి ప్రెషర్కి గురి అయి ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి. అండ్ మోర్ ఓవర్ అర్థం కాని విషయం ఏంటి అంటే వాట్ ఆర్ వీ రన్నింగ్ ఆఫ్టర్? ఇస్ దట్ బికాస్ వీఆర్ గెటింగ్ టూ అంబిషియస్? సంపాదించకపోతే ఇంట్లో చిన్న చూపనా? ఆర్ ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ టూ మచ్ కన్జ్యూమరిజం? పెరిగే ఖర్చుల ఇలా మనకి మనం క్వశ్చన్స్ వేసుకుంటూ పోతే ఇది ఎక్కడా ఎండ్ అవ్వదండి. మనకి రావాల్సిందల్లా ఒక్కటే, ఇంట్లో కలిసి పనిచేయడం ఒకటి, అండ్ సరిపెట్టుకునే తత్వం ఎంత మాత్రం కనిపించట్లేదు ఈ రోజుల్లో. సో లెట్ దిస్ బీ ఎ రిమైండర్ టు ఎవ్రీ వన్ అండి. Our health and prioritizing our well-being matters more than any deadline. And as rightly said, work can wait, but life can't. So please understand your workplace better and also think about various ways to combat stress. Signing off, NRF.